బహుమతి ఎవరికి? రాజు ఒకసారి సైనికాధికారితో కలిసి నగరంలోని ఒక తోటలోకి వచ్చాడు. ఆ తోట చాలా అందంగా, చూడముచ్చటగా రంగురంగుల పూలతో నిండి ఉంది. అది చూసి రాజు చాలా సంబరపడ్డాడు. అక్కడ 100కు పైగా పనివాళ్లు ఉన్నారు. తోటను ఇంత సుందరంగా తయారుచేసిన 10 మంది పనివాళ్లకు బహుమానాలు ఇవ్వాలి అనుకున్నాడు రాజు. కాని వీరిలో ఎవరు పనిమంతులో, ఎవరు పనిదొంగలో ఎలా కనుక్కోవాలి అని సైనికాధికారిని సలహా అడిగాడు. సైనికాధికారి బాగా ఆలోచించి అందరినీ వరుసగా నిలపబడమని అన్నాడు. ఒక్కొక్కరినే మెచ్చుకుంటూ కరచాలనం చేయసాగాడు. అందరికీ కరచాలనం చేశాక 10 మందిని పక్కకు పిలిచి, మహారాజా, వీరే మీరిచ్చే బహుమానానికి తగినవారు అన్నాడు. ఈ 10 మందే అందరికన్నా బాగా పనిచేసినవారు అని ఎలా చెప్పగలవు? అన్నాడు సందేహంగా రాజు. సైనికాధికారి చిరునవ్వు నవ్వి, రాజా, పనిచేసేవారి చేతులు చాలా గట్టిగా ఉంటాయి. పని దొంగలవి చాలా మృదువుగా, మెత్తగా ఉంటాయి. వీళ్లకు కరచాలనం చేసినప్పుడే తెలిసిపోయింది వీళ్లలో ఎవరు పనిమంతులో, ఎవరు పనిదొంగలో అన్నాడు. రాజు సైనికాధికారి తెలివికి మెచ్చుకొని ఆ 10 మందికి బహుమతులిచ్చాడు.